ఒక తెల్ల ఎలుగుబంటి అడవిలో నడిచిపోతూ ఉంటే దానికి ఎదురుగా ఓ చెట్టుకు ఒక చెక్క దుంగ వేలాడుతూ కనిపించింది. అడ్డంగా ఉన్న దాన్ని చూసి చిరాకు పడి ఒక తోపు తోసింది దాన్ని. అది ముందుకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఎలుగుబంటి భుజానికి తగిలింది. దానికి కోపం వచ్చి ఈసారి దొంగను ఇంకా కొంచెం గట్టిగా తోసింది. దొంగ గాల్లో బాగా ఎత్తుకు ఊగి వెనక్కి వచ్చి ఎలుగుబంటికి బాగా గట్టిగా గుద్దుకుంది. ఇప్పుడు దాని బాధ భరించలేనంతగా మారిపోయింది. దాని కోపం నసాళానికి అంటింది. ఈసారి బలమంతా ఉపయోగించి పెద్దగా గట్టిగా అరిచి ఆ చెక్క దుంగను గుద్దింది. ఆ చెక్క దుంగ ఇంతకు ముందు కంటే ఎత్తుగా ఎగిరి చాలా పైకి పోయి మళ్ళీ పూర్తి బలంతో వెనక్కి వచ్చి ఎలుగుబంటి మొహానికి తగిలింది. దెబ్బకు ఎలుగుబంటి కింద పడిపోయింది. ప్రాణాలు పోయేంత పని అయిపోయింది. చెక్క దుంగ దానంతగా అది బలపడి హాని చేయలేదు, దాన్ని ఎలుగుబంటే బలపడేటట్లు చేసింది. సైకాలజీలో దీన్ని రియాక్షన్ ట్రాప్ అంటారు. చాలా విషయాలకు మనం అంతగా స్పందించాల్సిన అవసరం లేదు, పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు. ఎవరైనా అవమానించినా, ఇన్సల్ట్ చేసినా, ఒక మొరటు కూత, ఒక మొరటు కామెంట్ చేసినా, ఎవరైనా ప్రవోక్ చేసి రెచ్చగొట్టినా స్పందించాల్సిన అవసరం లేదనుకుంటాను. మనం ఎప్పుడైతే మన కంట్రోల్ తప్పి రియాక్ట్ అవుతామో అప్పుడు వాళ్లకు శక్తిని, బలాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ప్రతి కొట్లాట, పోరాటం మన శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా ఉపయోగించి పోరాడవలసిన అవసరం లేదు. గొప్ప పోరాటం అంటే మంచి జవాబు ఇవ్వడం. అది ఎలా ఉండాలంటే అటువంటి వాటిని లక్ష్యం చేయకుండా వదిలిపెట్టి మన దోవన మనం వెళ్ళిపోవడం. గుడ్ లక్.